ఆయన పరిశుద్ధంలో మనం జ్ఞాపకం చేసుకొని ఆయన కృపయు కనికరమును కటాక్షాన్ని బట్టి నేటి వరకు మన వెళ్ళ తన కృపణించి మన కాపాడుతూ నిజంగా తన పరిశుద్ధమైన నామాన్ని బట్టి తన వెదలో దాచుకొని మరి ఈ దినం కూడా దేవుడు శత్రుల చేత నుంచి దుష్టుల చేత నుంచి ఆయా స్థలం నుండి మన ప్రయాణంలో తోడుకుంటూ కనికరిస్తూ క్షేమంగా తన పరిశుద్ధమైన సన్నిధిలో మనం ప్రవేశించేసిన దేవుడు. ఇది ప్రభు యొక్క కృప కనికరమ కటాక్షమైనది. ఈ దినం యొక్క అంశం మనం చూస్తున్నప్పుడు ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపెట్టిన వెడల, ముఖ్య ఏవి నీచములో నువ్వు గుర్తుపెట్టిన వెడల. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. మీ మహాకృపను బట్టి ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన రక్షణ బట్టి కొందనారు. ఇదిగో తండ్రి, రక్షణనే వరమని ఇచ్చినారు. నీ కృపను బట్టి ఈ సముఖతని ఈ కుటుంబ పరిధిలో పాల్గొన్న కృప నాకును మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. నీ యొక్క రక్షణ వరము పొందిన వారు ఎవరు వారు కూడా వింటుంటే వారు కూడా తెచ్చి వాక్యం ద్వారా మాతో ముచ్చటించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదర, దేవుని యొక్క మాట గొప్పది, దేవుని సన్నిధి గొప్పది. దేవుని సన్నిధిలో మనం ఉండవలసింది లేక దేవునితో కలిసి ఉండే విషయం. దేవుని వారము మనము. అయితే దేవుని వారమైన మనం ఏ విధంగా దేవునితో ఉండాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. నాడు నేడు ఎక్కరెత్తుకున్న తండ్రి, ఈ మంచి సమయము, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆశతో ప్రభు సన్నిధికి వచ్చిన వారు, ఆశతో ఈ సముద్ర వాక్యం వినుటకు ఆశపడి ఉన్నవారు, ప్రభు వాక్యం కోసం ఆశతో ఎదురు చూస్తున్నవారు ఆలోచించాలి. నేడు దేవుని యొక్క సన్నిధిలో నిన్ను ప్రేమించాడు, మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయంలో 19వ వచనం మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చదువుతుంది. ఆమేన్. కాబట్టి యెహోవా ఇలాగు చెలవిచ్చుచున్నాడు, నీవు నా తట్టు తిరిగిన వెడల, నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించదను. జాగ్రత్త వినండి, అంశంలో మాటకొద్దాం. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన వెడల, ప్రియమైన సహోదరి సోదర, నీవు గుర్తుపట్టిన వేళ నీవు నా నోటి వల్ల ఉండవు. ఆమేన్. గుర్తుపట్టడం అనేది ముఖ్యమైనది. చాలామంది మనం ప్రభు వాక్యం వింటాం, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటుంటారు, పరిశుద్ధ దేవుని వాక్యం, కానీ దేవుని యొక్క నామమును కలిగి ఉండటం కోసం ఏది అవసరమో, ఏది ప్రాముఖ్యమైనదో, ఏ విధంగా మనం ఉంటే దేవునితో ఉంటామో, ఏ విషయంలో ఉంటే దేవుని కలిగి ఉంటామో, ఏ విషయాన్ని బట్టి మనం నడిస్తే మనం దేవుని వారం అయి ఉంటాం అనే విషయాన్ని చాలాసార్లు మన జీవితంలో అది కోల్పోతుంటాం. ఈరోజు నువ్వు ఆలోచించాలి. దేవునితో కలిసి ఉండే విషయం, దేవునితో నిలిచిన విషయం. ఇక్కడ ప్రభు మాట చదువుతుంది, ఏవి నీచములో. మన జీవితంలో చూస్తున్నప్పుడు దేవునితో కలిసిన విషయంలో గ్రహించవలసినవి, వివేచించవలసినవి, ఆలోచించవలసినవి. అందుకని
గ్రహించినప్పుడు మన సాంగత్యము, మన సహవాసము, మన నడవడి, మన ప్రవర్తన, మన యొక్క ప్రతి విధమైన ఆలోచన, లేక మనల్ని తొందర పెట్టే ప్రతి విషయాన్ని కూడా మనం గ్రహించగలుగుతుంటాం. ఎందుకంటే దేవునితో కలిసి ఉండేవారు గుర్తుపెట్టినప్పుడు మనం చేసే సహవాసాన్ని మనం తెలుసుకోగలుగుతుంటాం. కీర్తనకాడు చెప్పాడు, రాస్తూ మొదటి కీర్తనలో చెప్పాడు. ఆయన ఏం చెబుతున్నాడు అనే విషయం మనం చూస్తున్నప్పుడు మనం చాంచాలు ఏంటంటాం. దుష్టులు ఆలోచనడక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. మీరేం చేయాలి? దుష్టులు ఆలోచనడక, పాపులు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. అపహాసకులు కనుక ఇది మనం గుర్తుపట్టాలి. కనుక దేవుని వాక్యమును ఏమంటే అక్కడ పరిశుద్ధ దేవుని బట్టి దివారాత్మల వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. జాగ్రత్త వినాలి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు, అంటే దేవుని యొక్క వాగ్దానంపై దేవుడిచ్చిన నిబంధన ఆనందిస్తూ దివారాత్మలో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తగు కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను. నీతిమంతుల సభలోకి ఎవరు రారు? పాపులు రారు. కనుక పాపులు రారు అనే మాట చదివిస్తుంది. కనుక మనము మరి ఎవరితో ఉన్నాము అనేది గుర్తుపట్టాలి అనే విషయం మనం తెలుసుకోవాలి. మనం ఎవరిమైనా వరుసగా తెలుసుకోవాలి. మనం ఏమైనా సంగతి తెలుసుకోవాలి. మనం ఒకరితో మాట్లాడేటప్పుడు కానీ, ఒకరితో సంధించేటప్పుడు కానీ తప్పకుండా ఆ విషయాన్ని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఆ విషయాన్ని మనం గ్రహించటం. అందుకని దేవుని ఆత్మ దాన్ని వివేచిస్తుంది కనుక మంచిది. ఎందుకంటే మనం దాన్ని వివేచించవలసిన అవసరం ఏంటి అంటే, నా అంతరత్వ దేవుడు చెప్తున్న ఒక మాట చూస్తున్నప్పుడు, దేవుడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు, దుష్టుడి కంటే గొప్పవాడు. దేవుడు లోకంలో ఉన్న గొప్పవాడు కనుక ఈ దేవుడు ఈ యొక్క దేవుని ఆత్మ యోహాను మొదటి పత్రిక 4:4 చూస్తే దేవుని అక్కడ లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. అమేన్, అమేన్, అమేన్. అంటే ఆలోచించాలి. మన విషయాన్ని కొంచెం గ్రహించకపోవటం వల్ల కొందరు తొందరపడుతుంటాం. ఆవేశము చెప్పాలంటే మనసుకు, హృదయానికి చాలా సాతాను చాలా ఒత్తిడి చేస్తుంటుంది. మనలో ఉన్నవాడు గొప్పవాడు, మనం యాత్రికులు అని అందరు గ్రహించలేరు. గ్రహించినప్పుడు చాలా విజయంగా లైఫ్ అంటే జీవితం అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది. కొన్నిసార్లు దుష్టుని బట్టి మనం కొన్నిసార్లు చాలా కలవరపడుతుంటాం. ఆలోచించండి, దేవుడు మనం ప్రేమించాడు. చిన్న కుటుంబం కావచ్చు, పెద్ద కుటుంబం కావచ్చు, ఒంటరి వారు కావచ్చు, లేక తల్లిదండ్రులు లేని వారు కావచ్చు. కొన్నిసార్లు కొన్ని సమయాలు కొన్ని విషయాలు చూసినప్పుడు కొన్ని బాధాకరమైన విషయాలు, రకరకాల విషయాలు మనం చూస్తుంటాం. శాశ్వత డబ్బు కంటే, బలము కంటే, స్నేహితుల కంటే, లోకంలో ఉన్న అధికారుల కంటే, ఇంకా చెప్పాలంటే మనకున్న అనేకుల ఘనమేళ్ళ కంటే కొంతమందికి, ఇక చెప్పండి ఇవన్నీ కూడా వాటన్నిటికంటే కూడా మరి బలవంతుడు ఎవరు? యేసయ్య. చాలామంది కొన్ని విషయాలు చూస్తుంటాం. దుష్టుడు రాకుండా ఇంటి ముందు ఏదో కట్టుకోవటాలు, ఇంటి ముందు యేసు దగ్గరకు వచ్చినా కూడా చూస్తుంటాను. నేను మన మధ్య కూడా ఒక ఇంటికి వెళ్ళాను నిన్నే. ఓ స్థలం నుంచి అంటే ఒక విషయం కనపడి ఇది ఎందుకు ఉన్నదంటే వాళ్ళు నాతో చెప్తున్నారు. ఏం చెప్తున్నానంటే, అయ్యా
అది ఉంటే ఈ ఉరుములు వచ్చినప్పుడు ఏం కాదట, అందుకే పెట్టినమయ్యా అన్నారు. మంచిదన్నాను. తర్వాత కూడా ఇంకొక విషయం అప్పటప్పుడు వారు చెప్తున్నారు, మరి నిన్ను బ్రతికించింది ఎవరని నేను అడిగాను. నా ప్రియ సహోదరి సోదర, నీవు గుర్తుపెడితే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీవు గుర్తుపెడితే నిన్ను ఆయన నోటుగా వాడుకునేవాడు. అందుకే యేసు నామమున అపవాది వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. ఆయన నోటి ఉన్నట్టు గనక నీకెదురుకుండా ప్రతి పర్వతం కూడా సమముగా మార్చబడుతుంది. ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. అదే కాదు, నువ్వు గుర్తుపెట్టినప్పుడు ఈ సమస్య అనేది దేవుడు పరిష్కరించడు కాదు, నీ శత్రువులు ఒక త్రోవనెత్తి 7 త్రోవలు పారిపోతారు. ఎన్ని త్రోవలు పారిపోతారు? 7 త్రోవలు పారిపోతారని పరిశుద్ధ వాక్యం ద్వితీయోపదేశ ఖండములో 28వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చేస్తుంది. అదే విషయం చూస్తున్నప్పుడు మరి ఎప్పుడైతే మనం గుర్తుపెడతామో, గుర్తుపెట్టినప్పుడు దుష్టుడు మన దగ్గరకు రాడు. వాడు ప్రయత్నం చేయొచ్చు, కానీ మన దగ్గరకు వచ్చి వాడు వేద్యం అంటకి వాడికి అధికారం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చేస్తుంది, నీలో ఉన్నవాడు గొప్పవాడు. నిన్ను ముట్టుకుంటే ఆయన కనుకుంటూ ముట్టుకున్నాడు కనుక ఆయన గొప్పవాడు. నీ యందు ఆయన కనికిరి గలవాడు గనక, నీ యందు ఆయన కటాక్షం ఉంది గనక నీ వ్యాధి, నీ బాధ, నీ రోగం, నీ కష్టము, నీ విరుకు, నీ ఇబ్బందులు అన్నీ కూడా తొలగించేవాడు ఆయనే. నీకు సహాయం చేసేవాడు ఆయనే. చాలామంది ప్రభు అంటే యవనస్తులా ఫోన్ చేస్తూ సమస్య నాకు ఈ విధంగా ఉందంటుంటారు. నేను ఎంత ప్రయత్నం చేసినా మరి ఈ విధంగా వేధిస్తున్నారు కొందరు అంటారు, శోధిస్తున్నారు కొందరు అంటారు. కొన్ని విషయాల గురించి వాస్తవమే, ఆయా పరిస్థితి బయట చెప్పుకునే కదా, చెప్పే కావు. కానీ దేవుడు వాళ్ళందరికీ జయమిచ్చాడు, విజయం ఇచ్చినవాడు. ఆయన అనేకులు వెళ్ళ తన కటాక్షం ఇస్తున్నవాడు. అందుకని నేను వెళ్ళారు ప్రభుటి గుర్తు పట్టడం అనేది మన కర్తవ్యం. యేసుప్రభు నమ్ముకోవటమే కాదు, నీలో ఉన్నవాడు గొప్పవాడిని తెలుసుకోవాలి, ఆయన పరిస్థితులను తెలుసుకోవాలి. ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు. నేను ఒక ప్రాంతం నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను. వాస్తవంగా నా మనసులో కొద్దిగా ఏదో ఉండే దేవుడు ఈ మాట చెప్తా ఉన్నాడు. నేను చాలా సంతోషించాను. పరిశుద్ధ దేవుడు, అందుకే మనం ఆయనతో కలుసుకున్నప్పుడు ఆయన మనం చెప్పి బలపరిచేవాడు, దేవుడు మనల్ని ఆదరించేవాడు. చూడండి, 2వ రాజుల గ్రంథంలో చూస్తే 17:41 మాట చెప్తున్నాడు. 2వ రాజుల గ్రంథము 17:40. అతడు ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను ఏం చేసినారట? దేవునందు భయము భక్తి ఉందట, కానీ ఏమి లేదు. ఏముంది? వారు ఏం పూజించినారు? ఏదైతే విగ్రహములు పెట్టుకున్నారో వాటిని పూజించుకుంటారు. చాలామంది జీవితాలు అవే. విగ్రహము అంటే ధనాపేక్షనే విగ్రహము. చాలామంది దేవుని దగ్గరకు వస్తారు, డబ్బు విషయం వస్తే ఆదివారం ఉండదు, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా రావాలని ఉండదు. అదే కాదు, కొందరు జీవితాలు వస్తే చాలామంది జీవితాలు పరిశుద్ధ దినాన్ని విడిచి కొన్నిసార్లు కొన్ని సమస్య కొంత నాతో మాట్లాడుతూ కొన్ని గుర్తు వస్తుంటాయి. నేను వాళ్ళతో అన్నాను, కానీ వాళ్ళకి ఎంత నష్టమైందంటే విలువైన సమయాన్ని వారు సద్వినియోగపరుచుకోలేదు. వారికి మలుసుకున్నారు, వాక్యం తెలిసి. అదొక విగ్రహారాధన. డబ్బులు, కొందరు జగరీతులు. కొందరు చూస్తున్నప్పుడు, కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు వారు ధనము కోసం చాలా పరిశుద్ధ దినాన్ని ప్రవేశింపరు. ఇంకా కొందరు జీవితాలు చూస్తున్నారు, రకరకాల విషయాలు మనం చూస్తుంటాం. దేవుని అక్కడ ధనాపేక్ష విగ్రహారాధన అన్నాడు ఆయన. విగ్రహములు పెట్టుకొనిరి. ఏం పెట్టుకున్నారు వారు? విగ్రహములను వారిలో ఉంచుకున్నారు అన్నారు. అంతేనా ఉన్నది అక్కడ వాక్యం? ఏంది అక్కడ? కరెక్ట్గా చూడండి. అక్కడ యెహోవా యందు భయభక్తులు కలవారైనను తన పెట్టుకున్న విగ్రహములను పూజించుచు వచ్చినాయి. ఆలోచించుని అంటే
ఏది నీచములో అంటే లోకంలో ఉన్న కూడా గొప్పవాడు నాలో ఉన్నాడు కనుక నాలో ఉన్న వాటిని తీసివేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి రాలేదు, వచ్చినను తీసుకోలేదు. అందుకని వారు మరణ దేవుడు వినడు. కొందరు అంటారు నేను వీళ్ళ కోసమే బతుకుతున్నాయి అంటారు. ఒక షావుకుని అవుతాడు కదా, వాళ్ళ కోసమే బతుకుతున్నాయి అన్నాడు. ఈ సమయంలో వాక్యం కొంతమంది సేవకులు వినరు. ఎందుకు తెలుసా? వాడు దేవునితో లేడు కనుక. నేను కొన్ని విషయాలు వింటున్నప్పుడు ఆశ్చర్యపోతున్నాను. కారణము వాళ్ళ విగ్రహంలో తీసివేసుకోరు. వాక్యం చెప్పడానికి లేదా ప్రాణం చేయడానికి లేదా కాసేపు ఏడవటానికి ఏదో ప్రయత్నం చేస్తారు, కానీ వారి విగ్రహంలో తీసివేసుకోరు. ఆలోచించు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఆలోచన. మా సంగతి దేవుడు తెలుసు కదా, తెలుసు, దేవుడు తెలుసు కనుకనే సమస్తం ఎరిగి మనము మనలో ఉన్న గొప్పడు వారు మనలో ఉన్నవాడు గొప్పవాడు అనే విషయాన్ని మరిచినారు కనుకనే దేవుని అందరూ లక్ష్యం ఉంచలేదా? కొందరికి కొందరు అతను నాతో అన్నాడు, వానికొస్తే బతుకుతున్నాను నేనంటే సేవ ఎందుకు చేస్తున్నావు అని అన్నాను. నేను దేవుని పెట్టి మంది చెప్పుకున్నాను నాకు. కొందరు ఒక అమ్మగారు కూడా నాతో కదా, నేను వాడు ఒంటరివాడని వాడికొస్తాను, నేను చాలా ప్రయాసపడతాను. నేను నవ్వాను. నా ప్రియ సహోదరి ఎవరైనా కావచ్చు. అందుకని యేసుప్రభు ఎంత ఖచ్చితంగా చెప్పాడండి, మంచి దీవించేద్దాం. దేవుని అక్కడ ఆలోచించండి. ఈరోజు నీ కుటుంబంలో విశ్వాసులుగా ఉన్నవారు అనేకులు ధనాపేక్ష. మరొకసారి జ్ఞాపకం చేసుకో, మనము ప్రభు దగ్గరకు వస్తున్నాం. నీ కుటుంబం దేవుని దగ్గరకు వస్తుంది, కానీ నీలో ఉన్నాయి తీసేసుకోలేదు. తీసివేయి. కొందరు సలహాలు ఇస్తారు కదా, ప్రభును పక్కన పెట్టి నీకు ఇష్టం వచ్చిన సలహాలు ఇస్తావు. అది నీ కుటుంబం మీదకి వస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రభుతో లేవు. చాలామంది జీవితంలో శాంతి లేకపోవటం కారణము దేవుని బిడ్డలారా, ధనము లేకపోతాను, డబ్బు లేకపోతాను, పిల్లలు లేకపోతాను, లేకపోతే ఇంకా లోకల్ ఏదో లేకపోతాను, అంత మాత్రాన మనకేదో ఒరిగి పోగొట్టుకునేది ఏముండదు. కానీ క్రీస్తు యేసు ఆత్మ లేకపోతే మనకు శాంతి సమాధానం ఉండదు. మెయిన్ అందుకే ఈరోజు దేవుడు చదివిస్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. చాలామంది ధనవంతులుగా మార్చబడ్డారు. నా కళ్ళ ముందు నేను చూస్తున్నాగా కుట్లాస్తిత్వర్లు అయినారు. చాలా సంతోషం. కానీ ఆలోచించాలి. దేవుని సన్నిధిలో మోసం చేసేవారిని చాలామంది చూస్తుంటారు. ప్రియమైన సహోదరి సోదర, నాడు నేడు ఎగిరెత్తుకున్న దేవుడు జీవగల దేవుని కన్నా అనమాట. వారు దేవుని సన్నిధికి వచ్చినారు, కానీ ఏం గుర్తుపట్టలేదు? దేవుడు వారితో ఉన్న విషయాన్ని గుర్తుపట్టలేదు. ఆ విషయాన్ని వారు గ్రహించట్లేదు. అందుకనే దేవుని హెస్కేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. హెస్కేలు కొంత 11వ అధ్యాయంలో చూసినప్పుడు 29వ వచనం చెప్తారు అన్నమాట. 29వ వచనం చెప్తున్నాడు. హెస్కేలు 19 వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలోని రాతి గుండె తీసివేసి వారికి మాంసము గుండె ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించదును. ఎవరి యందు? గుర్తుపట్టిన వారు, గ్రహించిన వారు. మనం ఎప్పుడైతే గ్రహిస్తావో మనం ఏది తీసుకోలేమో తీసివేయలేమో ఆయన తీసేస్తారట. ఎంత గొప్పదండి ఇది. నాకు పోవట్లేదంటే ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు,
ప్రభా దీని సంగతి ఏంటంటే ఆయనే తీసేస్తారు. అది తెలుసుకోవాలి. ఆలోచించు. 20 విషయం చెప్తారు ఒక మాట అక్కడ. అప్పుడు వారు నాకు జనులై ఉందరు, నేను వారికి దేవుడనై ఉందను. అప్పటి వరకు నువ్వు వస్తుంటో పోతుంటో జరుగుతుండదు, అంతవరకే. ఆయన నోటికి మాటగా నువ్వు ఉండ. నోటి ఎవరి నోటి మాట? దేవుని నోటి వలె ఉందరు, మాట కాదు. దేవుని నోటి వలె ఉందరు అంటాడు అక్కడ. నా నోటి వలె ఉందని అంటాడు ఆయన. ఎంత గొప్ప మాట. ఆయన నీ నోటి వలె కావాలంటే నువ్వు ఆయన వారికి కావాలి. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే 11వ మాట చెప్తాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం అన్న, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధంగా ఆత్మకు విరోధంగా పోరాడు శరీరం వలన శరీర ఆశలను విసర్జించి, కరెక్ట్ చదవండి అక్కడ, మళ్ళీ చదవండి అక్కడ. ప్రియులారా, మీరు పరదేశులను ఏమై ఉన్నాం? మనము యాత్రికులు, పరదేశులం. భూమి మీద మనము పరదేశం, యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి. దేన్ని విసర్జించాలి? శరీరాశలను విసర్జించాలి. విసర్జించి అన్ని జనులను మిమ్మను ఏ విషయములో దుర్మార్గులను దూషించుదరో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున ఎవరు మహిమపరిచినట్లు? దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండి యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. గుర్తుపట్టితే ఆయన నోటి వల్ల ఉండటానికి ప్రవర్తన ఆయన సరి చేస్తాడు. ఆలోచించండి. వాస్తవమే, మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి. మన సమయాన్ని చాలా కొన్నిసార్లు నేనే ఉన్నాను. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు చాలా దేవుడిని అనమాట, దేవుని టైం కంటే నేను దేన్ని దాన్ని ఇష్టపడను, ప్రభు మాటకు ఇష్టపడతాను. కానీ కొన్ని ప్రవేశిస్తున్నప్పుడు అవి అంతరత్వంలో శోధిస్తూ ఉన్నప్పుడు అదే తర్వాత ఓడిపోయినట్టు అయిపోతుంది. ఏమైపోయినట్టు? ప్రభు దగ్గర ఉన్నాం మనం. నేను ఏదో విషయం కోసం నా టైము అనేది దానికోసం, ఆ మాట కోసమో ఆ స్థితి కోసమో వేధింపబడుతుందని దాన్ని ప్రశ్నించుకోవటం అంటే చాలా తప్పని నా అంతరాత్మ నాకు బోధిస్తూ ఉంటుంది. అందుకనే మనం తప్పకుండా ప్రభుతో కలిసి జీవన దేవునితో కలిగి ఉండాలి. ఆయన మాటకు ఆయన వారమై ఉండాలి. ఎవరు వారమై ఉండాలి? మనం జీవన దేవుని వారమై ఉండాలి. పరిశుద్ధ దేవునితో కలిసిన వారమై ఉండాలి. ఆయన పరిశుద్ధమైన నామను బట్టి నా ప్రియ సహోదరి సోదరు, వాక్యం వింటున్న నీవు ఈరోజు ఆలోచించు. మరోసారి దేవుని స్థలంలో ఉండవచ్చిన మనం, దేవుని మాటకు లోపడవచ్చు మనం, దేవుని ఉద్దేశం నెరవేర్చవచ్చిన మనం. తప్పక ఆ విషయాలు మనం గ్రహించాలి. అదే యేసుకేలు గ్రంథంలో 21 వచ్చిన ప్రభు నానబడి 20 అధ్యాయం 21లో చూస్తూ ఒక మాట చెప్తాడు. 20-21లో చూస్తున్నప్పుడు యేసుకేలు గ్రంథము, ఆయనను ఆ జనులు సహా నా మీద తిరగబడి తాము అనుసరించి బతకవలనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేనేమిచ్చిన విశ్రాంతి దినములను అపవిత్ర పరిశులు గనక
వారు అరణ్యంలో ఉండగానే ఏం చేసినట్టు ఆయన అరణ్యంలో ఉండగానే వారి మీద కోపపడి నా కోపం తీర్చుకుందాము అనుకున్నట్ట, కానీ తీర్చుకోలే. అంత దేవుని యొక్క మహిమను చూసి కూడా కొందరు ఆ రోజులు వారు చేశారు. ఈనాడు కూడా దేవుడు ఎన్నో కారణాలు చేస్తూ కూడా ఆయన మాట వినక, ఆయన నోటి వల్ల ఉండక, ఏది విసర్జింపక మరలా అదే చీకటి కోరుకుంటున్నాను. అందుకని పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ, అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ ఏమంటాడంటే 5వ అధ్యాయం 8వ వచనం చెప్తారు. చాలా క్లియర్ కట్గా చెప్తున్న దేవుని వాక్యం. మీరు పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ఏమై ఉన్నారు? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఎవరందు వెలుగై ఉన్న గనక గుర్తుపట్టాలి, వెలుగులో ఉన్నవారమే. వెలుగై ఉన్నారు కనుక ప్రేమ బిడ్డలారా, వెలుగై ఉన్నమన్న సత్యాన్ని మనం మర్చిపోక మరలా చీకటి కాకూడదు. ఆ విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని మాట మాటి అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనంలో మాట చెప్తాడు. 4 వారైతే అంధకరమైన మనసు కలవారై అంధకార మనసు కలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి ఏమర్చినారు? వేరుపరచబడిన వారే. ఎక్కడి నుండి? జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునికి కలిగిన వ్యర్థత అనుసరించి ఏం చెప్తున్నారట? ఎవరు వారు? గుర్తుపట్టని వారు. అవునా కాదంటారు? ఎవరు వారు? ఏం చేస్తున్నారు? వ్యర్థ ప్రవర్తన అనుసరించి అంధకారమైన మనసు కలవారై తమ హృదయ కాఠిన్యం బట్టి మూర్ఖంగా ఏది చేయకూడదు, ఏది మాట్లాడకూడదు, ఏది తలంచకూడదు, ఏది కలుసుకోకూడదు, ఏది అనుసరింపకూడదు, దేని యందు ఉండకూడదు, దేంతో ఉండకూడదు అనే విషయాన్ని వారు తెలిసి ఆ మాట అంటారు, ఆ తప్పు చేస్తుంటారు. ఇది చెయ్యకూడదు. నేను కొన్ని స్థలాల్లో కొన్ని విషయాలు చూస్తుంటాను. అంటే నాతో చెప్పిన వస్తున్న కళ్ళతో చూసినవి కూడా ఉన్నాయి. వాళ్ళు తెలిసి ఇది నష్టమని, ఎదటి వరకు నష్టమని, ఇది నష్టమని తెలుసుకుని దాన్ని నష్టపరిచినాను. తర్వాత కొన్ని విషయాలను చూసినప్పుడు నేను ఆశ్చర్యంగా దేవుని తట్టు చూడాల్సి వచ్చింది. అంటే దేవుడు పక్షపాతి కాదు కదా. నా ప్రియ సోదరి సోదరా, వ్యర్థ ప్రవర్తన మనకు కలిగి ఉంటుంది, దేవునికి ఇష్టమైంది కాదు. ఈరోజు జీవం గల దేవుని కనబట్టి మనం ప్రభుత్వం నిరీక్షించవలసి మనం గుర్తుపట్టిన వారమే ఆయన నోటి పిలవండి. నీ కుటుంబము, నీ సమస్తం దేవునితో కలిసి ఈ మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినవాడా. విలువైన 2 కొరింథీ పత్రిక చూస్తున్నాం 4:6 చెప్తారు ఒక మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాస్తూ 4వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు అంటున్నాడు ఒక మాట. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడు తన మహిమను గురించి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను. ఎక్కడ ప్రకాశించాడు? మా హృదయంలో ప్రకాశించాడు గనక
మమ్మల్ని గురించి ప్రకటించుకోవడం లేదు, కానీ యేసుక్రీస్తు అంటే దేవుని యొక్క నోటి వలె వారు ఉన్నారు కనుక, ఆ ప్రకాశిన వెలుగు వారిలో ఉంది కనుక, సృష్టికర్తన దేవుని నుంచి క్రీస్తు యేసు యొక్క మహిమను గురించి, క్రీస్తు యేసు మానవునికి కలగజేసే గొప్ప రక్షణ గురించి, క్రీస్తు యేసుతో ప్రతి మనిషికి కలిగే గొప్ప మేలు, ఆశీర్వాద, దీవెన, రక్షణ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది కొందరు తెలియదు. ఇది వారి హృదయంలో ప్రకాశించి ఆలోచించి జింగల దేవుని యొక్క స్థానం మన విషయాన్ని గ్రహించి సర్వోన్నతమైన దేవుని యొక్క నామటి విషయం గుర్తుపట్టి ఇది గుర్తుపట్టడం. కొందరు చూడండి, తిరిగి మళ్ళీ అంధకరమైన సమాధానం వాటికి లోబడి పరిశుద్ధాత్మ దేవుని విడిచిపెట్టి బస్టులు అయిపోయిన వారు, రకరకాల విషయాలు వారు ప్రయత్నిస్తూ వేద్యముతో దేవునిపై తిరుగుబాటు చేస్తున్నవారు. ఈరోజు మనం ఆ గుంపులు కాదు ఉండేది, దేవుని వాక్యానికి లోబడి. 8 అధ్యాయంలో చూస్తే 23 వచ్చిన ఒక మాట చెప్తాడు, చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన బాధ్యత. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన వెడల నేను మీకు ఏమంటాడు ఆయన, ఏం చేస్తే అంగీకరిస్తే నేను మీకు దేవుడినై ఉందను, మీరు నాకు ఓకే అంటే ఆయన నోటి వలె మనం ఉంటాము, ఆయన బిడ్డలుగా ఉంటాము. మాట అంగీకరిస్తే ఎంతమంది అంగీకరించాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుని జనులుగా ఉన్నారు? దేవుని నోట ఏది నీచములో గుర్తుపట్టి ఎంతమంది ఆశ ఉంది? మొక్కరించిన ప్రార్థన చేద్దాం. మీరు ఏ స్థలంలో ఉన్నవారేం కానీ సహోదరి, ఈ సమయం ముందు ఎన్నో కుటుంబాలు ఒక్క సెల్ ఫోన్ దగ్గర అనేకులు కూడుకుంటున్నారు కదా, 100 మంది మనం చూస్తున్నారు. వాళ్ళు చెయ్యి ఎత్తినారు, వారితో పాటు నువ్వు చేయెత్తావు. దేవుడు నీ చెయ్యి పట్టుకునేవాడు. చెయ్యి ఎవరు చూడలేదని కింద పెట్టుకున్నప్పుడు గుర్తుపట్టే ఆప నీకున్నదు. అందుకే నీచమైనట్టు వెతుకుతుంటారు. మొక్కరించి నీ కార్యం చేసే దేవుడు ఈరోజు నీ కుటుంబానికి నీకు సహాయం చేయడానికి వచ్చిన దేవుడు. మనకు నెమ్మదును సమాధాన కృష్ణం మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అడుగేస్తున్న పరిశుద్ధాత్మ, నువ్వు గొప్ప దేవుడివే, నీవు సర్వోన్నతమైన తండ్రి కదా. ఈ సమయం కొత్త నీ వాక్యంతో నా ఇంటికి వచ్చావు, నీ వాక్యంతో నా కుటుంబం దగ్గరకు వచ్చావు. నేనెంతో సమస్యతో ఉన్నాను, నేను అనేక విషయంలో అల్లాడిపోతాను, నా మనసు అనేక రకాలుగా కలవరపడుతూ ఉన్నది. కానీ నీవు నా దగ్గరకు వచ్చిన కదా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నేను గుర్తుపట్టకుండా ప్రవర్తించిన నా ప్రవర్తన క్షమించి, ఆయా సమయంలో ప్రభు నేను గుర్తుపట్టకుండా దినాలు నేను మరిచిన దినాలు నా కుటుంబంలో, నాలో, నా జీవితంలో కొందరు నీ దగ్గరకు వస్తూ కూడా ప్రభు తండ్రి విగ్రహంలో పెట్టుకొని ఉన్నారన్నారు కదా. అలాంటి కుటుంబం నా కుటుంబం లేక నా పిల్లలు, నా తల్లిదండ్రులు లేక నేను నా యవ్వన జీవితంలో ఎవడో ఒక వ్యక్తిని హృదయంలో పెట్టుకొని, ఇంకేదో ఒక దాన్ని హృదయంలో పెట్టుకొని నిన్ను పక్కన పెట్టి ప్రవర్తించిన ప్రవర్తన నాలో ఉంటే మన్నించు యేసయ్యా. అడుగేసయ్యని అడుగు. పరిశుద్ధుడు ప్రార్థన చేస్తాను. వ్యాధి విషయం తప్ప ఇంకోటి నీ మనసులో ఉండలేదు కదా. నీ కొంచెం రోగాన్ని బట్టి నువ్వు చింతపడుతున్నావు, కానీ నిన్ను స్వస్థపరిచే యేసయ్య చూస్తున్నావా? యేసయ్యని అడుగు. నేనే నిమిషం ఒకళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి అదే మనసులో తెచ్చుకొని నేను నీతో ఉన్న దేవుడు గొప్పను గుర్తుపెట్టావా? ఆయన నీకు సహాయం చేసే దేవుడు. యవనస్తులారా, సేవకులారా, ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నాడు. పరిశుద్ధ తండ్రి, మీ పవిత్ర పాదాలు కొందనాలు, మీ కృపగల పాదాలు కొందనాలు. క్రీస్తు శిలువ సాహసం అనే సంఘములో నుంచి మీ మహాకృపను బట్టి పెరుగుతండి. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృపకే వందనాలు. వాక్యం ద్వారా మాతో ముచ్చరించినారు. ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకోండి, పేరు దర్శించండి, వారికి కాదు సహాయం చేయండి. నీ సన్నిధి కాంతిని దయచేయండి, నీ కృపల సన్నిధిని అనుగ్రహించండి. సిలువలో మీరు కార్యశక్తం ప్రభు ఈ సమయంలో ఏ బిడ్డలు కొరకు వారిపై ప్రోక్షించి వారికి స్వస్థత, విడుదల దయచేయండి.
ఎవరైతే ప్రకృతిని ఒంటరిగా లేక ఆ స్థలంలో భయపడుతూ బాధపడుతారో వారి చుట్టూ నీ కంచె వేయండి. ఎవరైతే వ్యాధితో ఉన్నారో వ్యాధిని చెడిపించండి. ఎవరైతే గర్భఫలములో కూడా గర్భఫలము దయచేయండి. ఎవరైతే తాగుబోతారో తాగుబోతూ చూస్తాను విడిపించండి. గర్భిణీ స్త్రీలు కూడా కావాల్సిన సహాయం తెచ్చండి. నీ కృపా సన్నిధిని తెచ్చండి. ఆర్థికంగా బాధపడుతున్న బిడ్డల ప్రభుత్వం వారి ఆర్థిక విషయం గురించి వారు చేస్తున్న ప్రతి ప్రయత్నము లేక ఉద్యోగ రీతి కావచ్చు, వ్యాపార రీతి కావచ్చు, వారు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుకోండి. మీరు సహాయం చేసి కనుకరించండి. ఈ రాత్రిని దర్శనం దొరకలదని మాట్లాడండి. రేపు పరిశుద్ధ జ్ఞానగతనే విశ్రాంతి నాయన స్వాతంత్ర దినంలో ప్రవేశించడం కూడా మీ కృప తెచ్చండి. అనేకులు నడిపించండి. నీ కృపా సన్నిధి తెచ్చండి. అన్ని విషయాలు మీ కాపుదల నుంచి ఇదిగొత్త నీ నాటి వాక్యాన్ని బట్టి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.